వచ్చినాయా? అర్థమవుతుందా లేదా? ముసుగు అర్థమైంది. ఇప్పుడు ఏ ముసుగు అది? మరణం అనే ముసుగు. 100% పనిచేయాల్సిన గుండె 3% మాత్రమే పనిచేస్తుంది. సగం కుళ్ళిపోయిన అంటున్నారు, పనిచేయదు అంటున్నారు. ఏం చేయాలో తోచట్లేదని ఆమె స్వరము ఫోన్లో తడబడిపోతుంది. అయితే సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేయగా విశ్వాస సహితమైన మాటలు ఆమె హృదయంలోకి వెళ్ళి ఆమె తన అత్తగారి దగ్గర ఫోన్ పెట్టిందంట. మాస్టర్ గారు చేస్తున్నట్టు. ఆమేన్, హల్లెలూయా. డాక్టర్లు అవసరం లేదమ్మా, తీసుకెళ్ళిపో. ఇక ఆమె సంతోషంగా ఉంటుందా? ముఖం ప్రకాశిస్తుంది. ఎందుకంటే అపవాది మరణం అనే ముసుగును ఆ భర్త మీద వేసేసాడు. ఆమె ఇంట్లో ప్రార్థన చేయగా ఈమె నువ్వు కష్టం, సజీవంగా ఇంటికి వెళ్ళడం కష్టం, మీరు ఇక చెప్పేసుకోండి అంటే ఆదివారం రోజున ఆటో వెనక్కి వచ్చింది సజీవంగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డాక్టర్ అన్నారు ఈ గుండె పనిచేయదు, ఇక అనవసరం, వేరే హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన పని లేదు, మీరు ఇక కబుర్లు చెప్పేసుకోండి అన్న నోట చేత ప్రభు ఏం పలికించాడంటే ఈమె బాగానే ఉంది. ఆనందం కలగట్లేదా మీకు? ఇప్పుడు ఆ మొహం చూడండి, ఆమె మొహాన్ని ప్రకాశింపజేశాడు ఆ రోజు. ఇప్పుడు అర్థమైందా ప్రకాశింపజేయడం అంటే? ఎప్పుడైతే మరణం అనే ముసుగు పడిందో ఆ ముఖాన ప్రకాశం ఉండదు. మీరు అనుకుంటున్నారు ప్రకాశం అంటే వెనకాల ఏదో లైట్ పెట్టుకుంటారేమో, హెల్మెట్ మీద లైట్ పెట్టుకొని ఇలా ఫోకస్ పెట్టుకుంటారేమో, అప్పుడు మా ముఖాలు వెలుగుతాయి కదా అని. అది కాదు, లోపల ఉన్న ఆనందము బయటికి రావడం. ఆమేన్, హల్లెలూయా. ఈ మరణం అనే ముసుగు ఎప్పుడైతే కమ్మేసిందో ఆ మనిషిలో ఇక జీవక్షమంలో ఉండదేక మృతం, చనిపోయింది. బాధ ఏమైపోతుందో తెలియట్లేదు. ఇంతవరకు నా కళ్ళ ముందు కనబడిన వ్యక్తి మరణం అనే ముసుగు పడిపోయింది, ఇక లేదు ఎనుకునే ఆ బాధలో ఇక ప్రకాశం అంతా పోయి. కానీ నా దేవుడు ఏమంటాడు తెలుసు? అక్కడ మరణమును మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయండి. హల్లెలూయా.